ఈమె లేడీస్ అంటే లేడీస్ చాలా తక్కువ అన్నమాట, జెంట్స్ ఎక్కువ వస్తారు మామూలు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మల్యాల. సో ఈ రోజు వచ్చేసి మనకు మల్యాలలో ఫేమస్ అయిన దర్గా అయితే చూపించబోతున్నాను. సో దర్గా ఏ విధంగా ఉంది, సో దర్గా ఆవరణం ఎలా ఉంది, సో ఇక్కడ ఇమాంబి సమాధి కూడా ఉంది. సో మొత్తం ఏ విధంగా ఉంది మొత్తం చుట్టుపక్కల పరిసరాలన్నీ చూపిస్తాను. సో లోపలికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. మరి లెట్స్ గో, పోదామా? దర్గాలోకి వెళ్ళడానికి ముందు ఆచారం ప్రకారంగా కాళ్ళు కడుక్కోవాలి. एक दिन एक एक नकुले नकुले कितना भैया? 50. సో ఇక్కడ టెంకాయ కొట్టేసి సో గైస్ మీరు చూస్తున్నది ఇప్పుడు మలయాళ దర్గా. సో ఇది చాలా ఫేమస్, చూస్తున్నారు కదా. సో ఎంట్రన్స్ వచ్చి ఇక్కడ ఉంటుంది. సో మనకు ఇక్కడ నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత ఇదే నా ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఇక్కడ అయితే ఒకటి ఉంటుంది. సో దర్గా బయట ఆవరణం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ ఉన్నాడు. సో మా ఫ్రెండ్ అయితే చూపిస్తాడు మొత్తం లోపల ఏ విధంగా ఉండేది అనేది, లోపల దర్గా సమాధి యొక్క వివరాలన్నీ. సో చాలా మంది వచ్చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంటారు ఈ లోపల ఆవరణంలో. సో చెప్పులు బయట వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలి. మనకు చుట్టూరు ఈ ప్రదేశంలో మనకు చాలా మంది రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఈ ప్లేసులు అయితే ఉంటారు. సో వచ్చిన వాళ్ళు కూడా వండుకొని తినడానికి కూడా అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకు. సో పొయ్యిలు ఉన్నాయి కదా, ఇక్కడ పొయ్యిలలో వండుకొని మనం తెచ్చుకొని ఆటోలో వచ్చి కొంతమంది ఇక్కడే వండుకొని తిని పోతూ ఉంటారు. నిద్ర చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఇక్కడ ఈ ప్రదేశంలో ఏదైనా ఉండే వాళ్ళకు. జమ్మలమడుగు నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ గా 38 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో తవగానే మనకి ఎంట్రన్స్ రోడ్ పక్కనే ఉంటుంది దర్గా. సో మనకు చుట్టూ అంగళ్ళు కూడా ఉన్నాయి. సో మనలో ఏమేమి ఉన్నాయో మనం చూద్దామా. సో దర్గా వచ్చేసి మనకు లోపల ఉండేది ఇమామి దర్గా. సో దాని గురించి కొద్దిగా వేరే వాళ్ళని అడిగి కనుక్కున్నాము వివరాలు. దాని నుంచి అరబ్ కంట్రీల నుంచి వచ్చినారు అన్నమాట. అరబ్ కంట్రీ నుంచి అలా ఈమె కూడా వచ్చింది అనమాట. ఈమె లేడీస్ చాలా తక్కువ అన్నమాట, జెంట్స్ ఎక్కువ వస్తారు మామూలుగా ఎక్కడికైనా గానీ. ఆమె వాళ్ళల్లో ఈమె కూడా ఇట్లా ఈమె ప్రచారం చేసుకుంటూ ఈ ఏరియాకి వచ్చింది అనమాట. అప్పట్లో మలయాళకు వచ్చి ఇండియా పర్సన్ అంటే పొద్దుటూరు దగ్గర ఎర్రబల్లి అని ఆ ఊర్లో ఒక మంచిని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఆమె ఉన్నట్టుండి తాగుడుకు అతను అమ్మ వాళ్ళ హస్బెండ్ తాగుడుకు అలవాటు అయిపోయి ఇంకా వేరే చేష్టలు చేసింటే ఆయన అట్లా వదిలేసి అదే మిగతా ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసినారు. వచ్చినప్పుడు ఈమెకు ఫ్యామిలీ ఉంది. ఈమె ఒక రాజు బిడ్డ అనమాట. రాజు బిడ్డ వాళ్ళ నాయన సమాధి ఎంతలు ఉంది, వాళ్ళ కూతురు ఆమె కూతురు ఉంది అమ్మకు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారా? అంతా ఫ్యామిలీ అన్ని సమాధులే ఇట్లా వచ్చి వాళ్ళు స్థిరపడిపోయినారు. తర్వాత ఏమంటే ఊరి ప్రజలు వచ్చి ఇది మళ్ళీ ఈ ప్రాపర్టీ కూడా ముస్లింల మీద లేదనమాట, గొల్లోళ్ళకి. అపూర్వం నుంచి అమ్మకు మెయింటైన్ చేస్తుంటారు మా ఆస్తి అంతా. ఇప్పుడు కూడా ప్రాపర్టీ అంతా వాళ్ళ పేరు మీద ఉంది. కానీ మా ముస్లింస్ ఇక్కడికి వచ్చి చూసుకుంటుంటారు అనమాట. ముస్లిం పెద్దలు ఉన్నారా ఈ ఊళ్ళో? ఎందుకంటే మాకు తెలీదు కాబట్టి, వాళ్ళకి నాకు తెలియదు కాబట్టి ఇది మా మతాచారాలు చూసుకుంటుంటారు. అంటే ఎక్కువ సన్నిహితంగా వచ్చి చాలా ఉంది. దీనికి కూడా అకౌంట్ అన్ని ఉన్నాయి. దీనికి కూడా ఎటు జెడ్ ఉంటాయి. మొత్తం కమిటీ ఒక సెటప్ అంతా ఉంది. ఎక్కువ అమ్మమ్మ ముస్లింస్ కన్నా గుల్లవ యాదవ్స్ని బాగా నమ్మినారు అనమాట. నమ్మి ప్రాపర్టీ అంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేశారు. అమ్మ పేరు మీద భూములు చాలా 100 ఎకరాల భూమి ఈడ మల్యాలలో 100 ఎకరాల భూమి, మామూలు భూమి ఉంది, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట.
అప్పట్లో అమ్మ కాడ పనిచేసే ఒక ఆయన, అంటే ఊర్లో ఎవరు పెళ్లి చేసినా ఆయన చేతుల మీదగా ఇస్తాను అనమాట. అట్లా అమ్మ కాడ పనిచేసే ఒక సాకలాయన పొందింది అనమాట. తను కూడా మలయాళతోనే అప్పట్లో. ఆయన ఒకరోజు ఏం చేసిందంటే అందరికి ఇచ్చాను, నాకు మాత్రం చేసినామని ఆయన వచ్చి దొంగతనం వచ్చి తీసుకొని పోతా అంటారు అనమాట. నగలు తీసుకొని పోతా ఆడ కింద పడి లేదా ఎంట్రన్స్ ఆడపడి చచ్చిపోతా. ఆమె సమాధి కూడా ఉంది ఆడ, చనిపోయిన సమాధి కూడా రాయి కింద గుర్తు అనమాట. అట్లా చేసి చెప్తాను, మనం వినింది స్టోరీలు. అంటే బావి గురించి ఏదో చెప్తున్నావు. బావి కూడా లోపలికి పోయి ఆ బావి గృహ అప్పట్లో గృహ నుంచి అట్లా కేవలం హిందువులకు ముస్లింలని భేదం లేకుండా అందరితో కలయికతో ఉండేదన్నమాట. అట్లా నగలు ఇవ్వడం, తేవడం, చేయడం ఇట్లా చేస్తా అట్లా జరుగుతా ఉంది ప్రాసెస్. అట్లా ఆయన మంచి చేయడం ఇప్పుడు చాలా